హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. సో ఈరోజు మనతో ఉన్నారు రాజకీయ సామాజిక విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు. అస్సాంలో ఒక 20 నెలల బిడ్డను ఆ పాప తన పాపే. సో వాళ్ళ తల్లి మద్యం తాగమని సిగరెట్లు తాగమని చెప్పేసి అంటే తాగిపిస్తుంది బలవంతంగా ఆ పాపకి. సో దీని పట్ల మీరు ఎలా స్పందిస్తారు మేడం? ఇది ఒక రకంగా తల్లి మానసిక ఆరోగ్యం పట్ల కొంచెం ఆలోచించాలండి మనం. ఇప్పుడు మనకి మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో కావచ్చు, వ్యక్తులు ఎవరికైనా సరైన అవగాహన లేదు. మొన్న మధ్య మనము మద్రాసులో ఒక తల్లి పాపని సరిగా ఎత్తుకోలేకపోతే పాప మే బాల్కనీలోంచి కింద పడిపోయింది. కింద పడిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూసి రక్షించి పాపని సురక్షితంగా తల్లికి అందించారు. ఇది మొత్తం సోషల్ మీడియాలో వచ్చేసరికి అప్పుడు ఏం చేశారు, ఈ నెటిజన్స్ మొత్తం కూడా ఎలా ఎలా అసలు ట్రోలింగ్ చేశారంటే, నువ్వు అసలు తల్లివేనా, నువ్వు అసలు మనిషివేనా, అసలు నీకు బాధ్యత ఉందా లేదా, అదా ఇదా, ఇలా ఒక రకరకాలుగా ఆ తల్లిని ట్రోలింగ్ చేసేసరికి ఆ తల్లి చనిపోయింది, సూసైడ్ చేసుకుంది. కానీ అసలైన కారణం ఏంటి అంటే, ఈ ట్రోలింగ్ చేసిన వాళ్ళల్లో ఒక్కరికి కూడా మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన లేదు. అవగాహన ఉండుంటే వీళ్ళకి ఏమర్థమయ్యేదంటే, ప్రతి మహిళ, తల్లి అయిన ప్రతి మహిళ డెలివరీ టైంలో పోస్ట్ పార్టం సైకోసిస్ అని వస్తుంది. అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. దీన్ని మనం పాత రోజుల్లో ఏమనేవాళ్ళు అంటే, ఇంత పెద్ద సైంటిఫిక్ టెర్మినాలజీ లేని రోజుల్లో ప్రసూతి వైరాగ్యం అనేవాళ్ళు. ఏంటి అంటే, అసలు ప్రెగ్నెన్సీ చాలా కష్టమైన పని, అలాగే డెలివరీ టైంలో ఆ సందర్భంగా లేబర్ పెయిన్స్, అక్కడ డాక్టర్లు వాళ్ళతో డీల్ చేసే విధానం, కుటుంబ సభ్యులు వాళ్ళతో డీల్ చేసే విధానం కావచ్చు, పుట్టిన తర్వాత బేబీని ఈ తల్లి ఆలోచిస్తూ ఉంటుంది, నేను డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు ఇవ్వాలి కదా, నాకు పాలు వస్తాయా రావా. చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ ఇది ఆలోచిస్తారు. అందుకే నేను బాగా తినాలి అనుకొని ప్రెగ్నెంట్ టైంలో విపరీతంగా తినేసేసి బాడీలు షేప్ అవుట్ అయిపోతాయి చాలామందికి. అప్పుడు డెలివరీ టైం అయ్యేసరికి వీళ్ళు చాలా పెద్ద అంటే ఓవర్ వెయిట్ వచ్చేస్తారు. వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ వెయిట్ అయ్యారు, వీళ్ళు ఎందుకు ఇంత తిండి తిన్నారు అంటే, వీళ్ళు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం కోసం, పుట్టబోయే బిడ్డకి పాలు ఇవ్వాల్సిన బాధ్యతను గురించి ఇదే ఆలోచించి అసలు నాకు సరిగా డెలివరీ అవుతుందా లేదా, పుట్టే బిడ్డకి అన్ని అవయవాలు సరిగా ఉంటాయా లేదా, కాళ్ళు ఉంటాయా లేదా, కాళ్ళు ఉంటే కాళ్ళకి వేళ్ళు ఉంటాయా లేదా. ఇంకా కొంతమందికి ఏంటి అంటే, అత్తవారింటి దగ్గర నుంచి కానీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి కానీ ఒక ప్రెషర్ ఏముంటుంది అంటే, నువ్వు అమ్మాయినే కనాలని కొంతమంది అంటారు. అంటే వాళ్ళ అత్తగారి ఇంట్లో చాలామందికి 2-3 తరాలుగా అమ్మాయిలు లేరనుకోండి, అమ్మాయే కావాలంటారు. లేదు వారసుడు కావాలి, అబ్బాయినే కనాలి అంటారు. ఈ అమ్మాయి పుట్టడానికి కానీ అబ్బాయి పుట్టడానికి కానీ తల్లి ఏమాత్రం కారణం కాదు అనే ఒక కనీస అవగాహన ఉండదు. అది క్రోమోజోమ్స్ కలిస్తేనే అవుతుంది, అది భర్త క్రోమోజోమ్స్ వల్లే ఇదంతా జరుగుతుంది. ఇలా జరగడానికి కారణం భర్తే కారణం కానీ భార్య కాదు అనే సంగతి వీళ్ళకి తెలియదు. కానీ ఈ భారం అంతా ఎవరి మీద పెడతారు? భార్య మీదనే పెడతారు, ఆ తల్లి మీదనే పెడతారు. ఆ తల్లి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ ప్రెషర్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరికి నెలల నిండి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డెలివరీ టైంలో పడే ఇబ్బందులు, డెలివరీ తర్వాత ఆ చంటి పాపకి పాలు ఇచ్చే క్రమంలో ఆ పాలు సరిగ్గా తాగుతున్నారా లేదా, సరిపడా ఇస్తున్నానా లేదా, నేను ఒకవేళ ఎక్కువ ఇస్తున్నానా లేదా, అప్పుడు ఏదైనా కొంచెం వాంతులు చేసుకుంటే ఆ విషయం గురించి, వాళ్ళకి మోషన్ అవ్వకపోయినా వీళ్ళకే బాధ, వాళ్ళకి వాంతి అయినా, పాలు తాగినా బాధే తాగకపోయినా బాధే. ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర లేకపోవటము, రాత్రిపూట ఏడుస్తూ ఉంటారు పిల్లలు చాలామంది. మరి ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే, వాళ్ళకి ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ టైంలో వచ్చే డిప్రెషన్ని పోస్ట్ పార్టం సైకోసిస్ అంటారు. అది దాదాపు ఒక 6 నెలల నుంచి 2-3 సంవత్సరాల వరకు ఉంటుంది ఇది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే, తల్లి ఏదో
పరధ్యానంలో ఉండటము, సరిగా పిల్లల పనులు సరిగా చెయ్యకపోవటము, ఇలాంటి సందర్భంలో కుటుంబం సహకారం చాలా కావాలి. కానీ అత్తగారు మంచి అత్తగారు అనుకోండి, ఇబ్బంది లేదు. అందుకే పాత రోజుల్లో 5 నెలలు వచ్చే వరకు అత్తగారింటికి పంపేవాళ్ళు కాదు తల్లిని బిడ్డని. అంటే అక్కడ బాగా చూసుకుంటారో చూసుకోరో, తల్లి అయితే బాగా చూసుకుంటది అని. సరే ఇక అది అయిపోయిన తర్వాత ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా ఇబ్బందులు ఉంటే మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉండొచ్చు. అప్పుడు వాళ్ళని చాలా సున్నితంగా వాళ్ళతోటి డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ చేయకోకుండా అలాగే ఉంటే ఆ పోస్ట్ పార్టం సైకోసిస్ కాస్త డిప్రెషన్గా మారే అవకాశం ఉంటుంది. అలా అయిన అప్పుడు ఈ ఈ ఆ రోజు మద్రాసులో ఆ తల్లి తర్వాత వచ్చిన ఇదేంటి అంటే, ఆ తల్లికి పోస్ట్ పార్టం సైకోసిస్ ఉంది. దానివల్లనే బిడ్డను సరిగా హ్యాండిల్ చేయలేకపోయింది. బిడ్డ కింద పడిపోయేసరికి వాళ్ళు తీసుకుని వచ్చి ఇచ్చి ఆ సంతోషం ఎంతోసేపు నిలవకోకుండా ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ చేయడంతో అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అని. మరి ఇక్కడ తప్పు ఎవరిదంటాము? అసలు మీరెవరు తీర్పులు ఇవ్వడానికి? మీరు అసలు మీకు ట్రోలింగ్ చేసే హక్కు ఎవరిచ్చారు అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోగలరా? నేను ఎందుకు ఇంత తొందరపడ్డాను, నేను ఆ కామెంట్ పెట్టకుండా ఉండాల్సింది. ఇప్పుడు బిడ్డను చూసుకోనంత మాత్రాన అంత బాధ్యత లేనిది అయిపోతుందా తల్లి? అసలు తల్లే ఎందుకు బాధ్యతగా ఉండాలి? అసలు ఈ సందర్భంలో మిగతా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది ఇప్పుడు సమాజం ముందున్న ప్రశ్నలు. ఇప్పుడు డైరెక్ట్ ఈ పాప విషయం దగ్గరకు వచ్చేసరికి ఈ తల్లికి కూడా మానసిక ఆరోగ్యం బాగుండుండదు. మానసిక ఆరోగ్యం సరిగా ఉంటే గనక ఏ తల్లి అలా చేయదండి. ఇది ఎందుకంటే అసలు పోస్ట్ పార్టం సైకోసిస్ ఎందుకు వస్తుంది? నేను ఈ బిడ్డను సరిగా పెంచగలనా లేదా? నాకు మంచి బిడ్డే పుడతారా? అమ్మాయి కావాలని డిమాండ్ ఉంటే అమ్మాయే పుడుతుందా, అబ్బాయే పుడతాడా? ఇన్ని ప్రశ్నలు ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఈ తల్లికి కూడా ఉంటాయి కదా. మరి ఇలాంటి సందర్భంలో కుటుంబం పాత్ర ఏంటి ఇక్కడ? అలాగే డెలివరీ చేసిన డాక్టర్ పాత్ర ఏంటి అంటే గనక, అంటే ఇప్పుడు మనము ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఇంట్లోనే ఉంటారు కదా, నెల నెల టీకాలు వేయించుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు ఈమె మాట్లాడే విధానం నార్మల్గానే ఉందా, లేదు అంటే ఈమె ఏమన్నా ఎక్కువ స్ట్రెస్లో ఉందా, లేకపోతే ఎక్కువ ఆలోచిస్తుందా తీవ్రంగా, దానివల్లనే ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తున్నాయా తనకి అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో కుటుంబ సభ్యుల పాత్ర ఇక్కడ చాలా ముఖ్యం. కుటుంబ సభ్యులు కూడా గమనించాలి. ఇదివరకు ఇలా ఉండేది కాదు, ఇప్పుడు ఎందుకు ఇలా ఉంటుంది అన్నప్పుడు వెంటనే మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళటం కావచ్చు, ఆమెకి ఒక సురక్షిత వాతావరణాన్ని కల్పించడం కావచ్చు, ఖచ్చితంగా చెయ్యాలి. అలాగే ఇప్పుడు ఇందాక అన్నట్లు ఆ లేడీ డాక్టర్ దగ్గరకో లేకపోతే పిల్లల డాక్టర్ దగ్గరకు ఈ బాబును పాపను తీసుకుని వెళ్తారు కదా. ఆ వెళ్ళినప్పుడు వీళ్ళు అడిగే ప్రశ్నలు కొంచెం అబ్నార్మల్గా ఉన్నాయి అనే దాన్ని బట్టి తల్లి ఆరోగ్యం ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. వాళ్ళైనా సూచించాలి. మరి ఈ తల్లి కుటుంబం నేపథ్యం ఏంటో మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఎంతో కొంత నిర్లక్ష్యం చేశారనిపిస్తుంది. లేకపోతే ఎవరో చైల్డ్ లైన్కి ఫోన్ చేసి ఆ చైల్డ్ లైన్ వాళ్ళు వచ్చేదాకా కూడా ఆ అమ్మాయిని ఎవరు పట్టించుకోలేదు, చూడలేదు అంటే కుటుంబ సహకారం లేదు అనేది అర్థమవుతుంది. సో మేడం, మీరు ఇప్పటివరకు చెప్పారు కదా, ఇట్లా మీరు వేరే సంఘటన చెప్పి ఇట్లా ట్రోలర్స్ కానీ ఇలా చేశారు, దానివల్ల ఏం లాభం? ఏ తల్లి కూడా ఇలా చెయ్యదు, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంటాయి, ఏ తల్లి అలా చెయ్యాలి అనుకోదు అని చెప్పేసి మీరు అన్నారు కదా మేడం. సో ఇది ఒక్కటే కాదు, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. వాటన్నిటికీ అంటే ఒక తల్లి మూర్ఖత్వంగా కాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి బాగాలేకుండానే చేస్తున్నారని మీరు చెప్తారా? లేదంటే కొంతమంది కావాలని చెప్పేసి కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా. కొంతమందిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే తల్లులు ఉంటారు. అవును. మీరు అనొచ్చు, మరి ఇది కూడా మానసికంగా. ఇప్పుడు ఆ చంటి పాప విషయం, చంటి పిల్లలు ఉన్నప్పుడు అంటే మీరు ఒక జబ్బు గురించి చెప్పారు, దానివల్ల అలా చేస్తుంది అని చెప్పారు మీరు. మరి ఇప్పుడు వ్యభిచార గృహంలోకి అమ్మేసే తల్లి కానీ, వ్యభిచారం చేయించే తల్లి కానీ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా చూస్తాము? అలాగే పిల్లలకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసే తల్లిదండ్రులు ఉంటారు. బలవంతంగా మంచి సంబంధం అనో ఇంకొకటో ఏజ్ తేడా ఉన్న అబ్బాయికి ఇచ్చి కూడా పెళ్లి చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఆస్తి ఉందనో లేకపోతే ఏదో రకరకాలుగా ఇచ్చి చేస్తూ ఉంటారు కదా.
మూర్ఖత్వానికి కూడా, ఈ మూర్ఖత్వానికి బేస్ ఏంటి? వీళ్ళకి తెలియక మూర్ఖత్వంలో ఉన్నారా, తెలిసి కూడా మేమే కరెక్టు అనే ఒక మూర్ఖత్వంలో ఉన్నారా, లేకపోతే వీళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు అనే దానికి ప్రతి మనిషికి సంబంధించి మంచిగా ప్రవర్తిస్తే దానికి తగ్గ కారణాలు ఉంటాయి, చెడుగా ప్రవర్తిస్తే దానికి తగ్గ కారణాలు ఉంటాయి. ప్రతిదానికి ఒక కారణం అయితే ఉంటుంది. ఆ కారణాన్ని ఇంట్లో వాళ్ళు గమనించాలి, లేదు వాళ్ళ స్నేహితులు గమనించాలి. భార్య అయితే భర్త గురించి గమనించాలి, భర్త గురించి అయితే భార్య గమనించాలి. ఇవన్నీ ఏంటి అంటే ఎవ్వరికీ తెలియకోకుండా హఠాత్తుగా ఆకాశం నుంచి సమస్యలు అయితే ఊడిపడవండి. మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన స్నేహితులు, మన తల్లిదండ్రులు, మన తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే జీవిత భాగస్వాములు, లేదు అత్తగారింట్లో వాళ్ళు, ఎవ్వరో ఒకళ్ళు కనిపెట్టగలుగుతారు. సో ఇప్పుడు జరిగిన ఘటన ఏదైతుందో ఆ చిన్న 2 నెలల 20 నెలల ఆ బిడ్డకి తల్లి అలా మద్యం తాగించడం కానీ సిగరెట్ తాగించడం కానీ చేసింది అన్న దాని పట్ల ఎవరు అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంది అది ఎవరు ఆలోచించరు. అందరూ అనేది ఏమంటారంటే ఎందుకు అంత సాడిస్టిక్ గా బిహేవ్ చేసింది, అదేం తల్లి ఎంత సాడిస్ట్ గా చేసింది అని మాట్లాడతారు. నేనేమంటా అంటే నలుగురు 4 రకాల, అందరికీ మనకున్న అవగాహన వాళ్ళందరికీ ఉండాలని లేదు, వాళ్ళకి తెలియాలని లేదు. కాకపోతే తెలియకపోతే తెలుసుకునైనా మాట్లాడగలగాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఈ అవగాహన ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, వీళ్ళు కూడా కామెంట్స్ పెట్టడం మొదలెట్టారనుకోండి సపోజు, అప్పుడు మిగతా వాళ్ళకి అర్థమవుతుందిగా, ఓహో ఇలా కూడా ఉంటుందా అని. ఇప్పుడు మొత్తం మీడియా అంతా మెడ్రాస్కు సంబంధించిన కేసు విషయంలో ఒకే రకంగా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకే రకంగా వ్యాఖ్యానాలు చేశారు. అంటే దానివల్ల ప్లస్ అయిందని కూడా అనుకోవచ్చు కదా మేడం? లేదు, ఏం ప్లస్ అయింది అక్కడ? ఇప్పుడు వాళ్ళు అలా ట్రోల్స్ చేశారు, అలా కామెంట్స్ చేశారంటే ఓకే, ఆమె సైకాలజీ పరంగా ఆమె బాగాలేదు అని చెప్పేసి అది కూడా అనుకోవచ్చు ఒక రకంగా. బట్ ఇంకొక రకంగా చూసుకున్నట్లయితే చాలా మంది తల్లులు కొంతమంది మూర్ఖంగానే ఉన్నారు, అది చాలా మంది అబ్జర్వ్ చేశారు మీడియా వాళ్ళు కూడా. కాబట్టి అందరూ ఒకటేసారి వన్ సైడ్ గా ఒకటే అంత ట్రోల్ చేశారు, కామెంట్స్ చేశారు అంటే దాన్ని బట్టి మిగతా తల్లులు కూడా జాగ్రత్తగా ఉండొచ్చు అని అనుకోవచ్చు కదా, అది ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అలా కాదు, ఇప్పుడు ఆ తల్లి ఎందుకుందో వీళ్ళు చెప్పగలగాలి, ఎవరో ఒకళ్ళైనా సరే, అందులో అందరూ చెప్పలేకపోయినా. కానీ ఈ మంచి పని ఎవరు చేశారు అనుకుంటున్నారు? BBC వాళ్ళు వీడియో చేశారు. ఓకే ఓకే, ఇప్పుడు నాకు కూడా వార్త చూడగానే నాకు కూడా అనిపించింది, ఎందుకంటే నాకు కొంచెం దానికి సంబంధించిన నేను తెలుసుకున్నాను కాబట్టి, నేను MSW చేశాను కాబట్టి నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి, కొంచెం సైకాలజీ పట్ల అవగాహన ఉంది కాబట్టి నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది. ఓహో ఏదో జరిగి ఉండుంటుంది, ఏదో మిస్టరీ ఉండుంటుంది, లేకపోతే ఏ తల్లి ఎంత జాగ్రత్తగా. ఇప్పుడు మీరు గిరిజనులు చూడండి, వాళ్ళు చంకలోంచి ఒక జోలు వేసుకుంటారు, మీరు గమనించే ఉంటారు, దానిలో బిడ్డను పెట్టుకుంటారు. అలా బిడ్డను పెట్టుకుని వాళ్ళు నెత్తి మీద ఇంకొకటి పెట్టుకుని నడుస్తూ ఉంటారు, పొలం పనులు చేస్తూ ఉంటారు. బిడ్డకి చంకలోనే ఉంటది, ఆ జోల్లోనే ఉంటది. మరి ఆ నేర్పు ఎలా వచ్చింది ఆ తల్లికి? మరి ఇదే పని ఆ తల్లి ఎందుకు చేయలేకపోయింది అంటే వీళ్ళ కల్చర్లో భాగం కాబట్టి వీళ్ళు ఇలా చేసుకోగలిగారు. ఇప్పుడు ఎంతమంది తల్లులు బిడ్డనెత్తుకొని బాల్కనీలో నుంచొని ఉండరు? అందరికీ జారి పడిపోతారా? జారి పడిపోరు కదా. ఇది ఆలోచించాల్సింది. అంటే ఇంకొక దృక్పథంతో ఆలోచించటం అంటే ఇది. ఏదో జరిగి ఉండొచ్చు అక్కడ, ఆ జరిగి ఉండటం ఏమై ఉండొచ్చు అనే మన చిట్టి బుర్రలకు అర్థం కావాలి. అర్థం కావాలి అంటే మనం పెద్దగా సమస్యలను చూడటమే కాదు, ఆ సమస్యలో ఉన్న మనుషులను అర్థం చేసుకోవటం రావాలి. ఇప్పుడు BBC వాడు ఇంటర్వ్యూ చేయబట్టే చాలామందికి అది తెలిసింది, అది ఆ సమస్య గురించి తెలిసింది. ఇప్పుడు ఈ తల్లి గురించి అయినా అంతే, ఈ తల్లి అలా ఎందుకు చేసింది అని అంటే ఆ తల్లి ఖచ్చితంగా ప్రాబ్లం ఉండుంటుంది, ఏదో ఒక ప్రాబ్లంలో ఉంది ఆ తల్లి. ఇది పోస్ట్ మార్టం సైకోసిస్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం కావచ్చు. అంటే ఇప్పుడు తల్లి ప్రాబ్లంలో ఉందని చెప్పేసి బిడ్డకి 20 నెలల బిడ్డ కదా మేడం, సో ఇన్ని రోజులు లేనిది సడన్లీ 20 నెలల బిడ్డకి ఇప్పుడు కొత్తగా ఆమెకి ఏదైనా సైకాలజీగా ప్రాబ్లం ఉంది
అలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. బట్ ఇప్పుడు ఇంత సడన్లీ ఆమె 20 నెలల బిడ్డకి అలా తాగించడము, అలా సిగరెట్ తాగించడము, అంటే ఆమె ఏమైనా తాగేసి ఆ మత్తులో తెలియక ఆ చిన్న పిల్లోడికి అలా చేసింది అనుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ఆప్షన్ 20 నెలల బిడ్డని చంకలో పెట్టుకొని ఆ తల్లి అంత బాధ్యత లేకోకుండా మద్యపానం చేసిందని కానీ సిగరెట్లు తాగిందని కానీ ఎలా అనుకుంటాము? అనుకోవడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇప్పుడు భర్త మీద కానీ అత్త మీద కానీ కోపం వచ్చిందనుకోండి, లేదంటే తన పుట్టింటోళ్ళ మీద కోపం వచ్చిందనుకోండి, పిల్లల్ని కొడతారు. అవును. ఎవరి మీదో తీయాల్సిన కోపం ఇక్కడ పిల్లల మీద చూపిస్తారు. పిల్లలు బలిపశువులు అయిపోతుంటారు. ఒకసారి భర్త మీద కోపం పిల్లల మీద చూపించే తల్లులు ఉంటారు. మరి వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్గా వాళ్ళ మీద చూపించే ధైర్యం ఉండదు వాళ్ళకి. వీళ్ళైతే తిరిగి కొట్టలేరు కదా, అందుకని పిల్లల్ని కొడతారు. ఇట్లా ఏదైనా కుటుంబంలో ఉండే రకరకాల పరిస్థితుల వల్ల మనుషులు రకరకాలుగా మారిపోతారు. ఈ రకరకాలుగా మారిపోయిన పరిస్థితుల్లో పిల్లలు బలవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు, వీళ్ళని వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళలేరు. ఈ పరిస్థితుల్లో చేయాల్సింది ఏంటి అంటే, అసలు ఒక భార్య ఏదైనా విచిత్రంగా ప్రవర్తిస్తుంది అంటే భర్త ఆలోచించాలి. ఆ భార్య గురించి ఏమై ఉండొచ్చు, ఎందుకు ఇలా ఉంది అని ఆలోచించాలి. అంటే మనము నేను చెప్పినంత ఈజీ కూడా కాదు అది ఆలోచించడం. ఇప్పుడు మీకేదైనా సమస్య వచ్చింది అంటే నేను మీ షూస్లో కాళ్ళు పెట్టగలగాలి. మీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలగాలి. ఆ బాధ కారణమే నేను అయినప్పుడు నేను ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి? ఆలోచించను కదా. ఎలా ఉంటాయి ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీలో పరిస్థితులు కానీ, ఇబ్బందులు కానీ ఇలా రకరకాలుగా ఉంటాయి. బయట సమాజంలో ఎన్ని ఉంటాయో ఇంట్లో కూడా అన్ని సమస్యలు ఉంటాయి. కాకపోతే అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంకో రకంగా మనము ఈ ఘటన ఆలోచించినట్లయితే మేడం, ఒకవేళ తల్లి పరిస్థితి, మానసిక పరిస్థితులు బాగాలేకుండా ఉండుంటే ఖచ్చితంగా హస్బెండ్ కి కానీ ఫ్యామిలీకి కానీ తెలిసి ఉంటారు కాబట్టి పిల్లలని ఇవ్వరు. అంటే రేర్ గా ఇస్తుంటారు, వాళ్ళు పక్కన ఉన్నప్పుడే ఇస్తుంటారు. బట్ ఇప్పుడు మన ఇంట్లో ఒకరి మానసిక పరిస్థితి బాగాలేదంటే ఖచ్చితంగా చిన్న పిల్లల్ని వాళ్ళకి మనం అప్పచెప్పం, మన దగ్గర పెట్టుకుంటాం, చేతిలో రాయంటాం కదా, అలా ఎవరు అప్పచెప్పం. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకో రకంగా ఆలోచిస్తే ఆ తల్లి చేతిలో ఆ బిడ్డ ఉంది అని అంటే ఆమె ఓకే డన్ బానే ఉంది అని అనుకోవచ్చు. ఇంకొకటి తల్లి అలా చేసింది అంటే మానసిక పరిస్థితి కాదు కానీ ఆమె ఏమంటారు, ఆమె ఉండే విధానమే అలా, ఆమె చక్కగా పెరగలేదు అని కూడా అనుకోవచ్చు కదా మేడం. అంటే ఎందుకంటే లైక్ తను ఇప్పుడు మనము ప్రీవియస్ జనరేషన్ చూసుకున్నట్లయితే, ప్రజెంట్ జనరేషన్ చూసుకున్నట్లయితే ప్రీవియస్ లో ఉన్న తల్లులు మీరు ఏదైతే చెప్పారో, గతంలో మన అమ్మ నాన్న గాని అమ్మమ్మలు గాని ఉన్న జనరేషన్ వేరు. అప్పుడు వాళ్ళకి మీరు చెప్పారు కదా, ఇప్పుడు ఇట్లా చంకలో పిల్లని పెట్టుకొని ఇట్లా పనులు చేసుకునే వాళ్ళని. అప్పుడు అప్పుడున్న ఓపికలు వేరు, ఇప్పుడున్న ఓపికలు వేరు. సో ఇంకొకటి ఇదే బేస్ లో ఆలోచిస్తే అక్రమ సంబంధాలు అనేవి కూడా ఎక్కువైపోయాయి బయట. డైలీ రెగ్యులర్ గా ఏదో ఒక టాపిక్ మనం చూస్తూనే ఉన్నాం. అలా ఇష్టం లేకుండా ఇప్పుడు ఫస్ట్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టడం అలా ఇష్టం లేకుండా ఆ ఇంపాక్ట్, ఇవన్నీ ఇంపాక్ట్ ఏమైనా క్రియేట్ అయ్యొచ్చు. ఇలాంటివి కూడా ఉండొచ్చు. ఇప్పుడు కుటుంబంలో వివాదాల వల్ల కూడా వీళ్ళు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కక్ష వాళ్ళ మీద తీర్చుకోవటం ఉంటుంది. ఏది ఏమైనా ఇప్పుడు మీరు చెప్పిన కారణమే ఉందనుకుందాం, అలా చేయడం ఎందుకు చేసి ఉండొచ్చు ఆవిడ? ఇప్పుడు వివాహేతర సంబంధమే కారణంగా అనుకుందాం, పోనీ వెళ్ళిపోతుంది కదా. అంటే బిడ్డ అడ్డుంది అని కూడా అనుకోవచ్చు, బిడ్డను వదిలేసి వెళ్ళొచ్చు కదా. అంత వివాహేతర సంబంధమే అంత ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు అలా కొంతమంది సైకో ఉంటారు అని చెప్పేసి బయట కామెంట్స్. అదే నేను అంటున్నా, ఆ సైకోకే కారణం మానసిక పరిస్థితి బాగోపోవటం. సైకోయిజం చూపిస్తున్నారంటేనే వాళ్ళకి మానసిక పరిస్థితి బాగోపోవటం. అందుకని శాడిస్ట్ అంటారు. శాడిస్ట్ అంటే అర్థం ఏంటి? శాడిస్ట్ గా ఉండటానికి వేరే కారణాలు ఉన్నాయి, మానసిక కారణాలు ఉన్నాయి. వాటిని డీల్ చేస్తే ఇది తగ్గుద్ది. శాడిజానికి డైరెక్ట్ గా మందులే ఉండవు. అంటే ఇవన్నీ కూడా మనము కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అంటాం, కార్యకారణ సంబంధాలు అంటాం. అంటే జీవితం ఒక పెద్ద తర్కం అండి. అది అర్థం చేసుకుంటే మనకి ఏదైనా సమస్య వచ్చినా సమస్య నుంచి బయటపడగలుగుతాం. కానీ ఇంత జ్ఞానము పరిజ్ఞానం ఎంతమందికి ఉంటుంది?
ఇది ఇంట్లో ఒకరికి లేకపోయినా ఒకరికన్నా ఉంటే ఎంతో కొంత సక్రమంగా ఉంటుంది. దురదృష్టవశాత్తు పేదరికం కారణం వల్ల కావచ్చు, లేకపోతే అవివేకం వల్ల కావచ్చు, వెనకబాటుతనంగా వల్ల కావచ్చు, డబ్బులున్న వాళ్ళు కూడా వెనకబాటుతనం ఉందనుకోండి ఇలాంటి సమస్యల్లో కూరుకుపోతారు. పేదవాళ్ళు అనుకోండి డబ్బులు లేక, ఆర్థిక ఇబ్బందుల వల్ల, రకరకాల కారణాలతోటి ఇలా అయిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు ఖచ్చితంగా ఇప్పుడు ఆ అమ్మాయికి సిగరెట్లు, మద్యము అందుబాటులోకి వచ్చినాయి అంటే ఆ ఇంట్లో ఎవరో మద్యపానం, సిగరెట్లు చేస్తూ ఉండుండొచ్చు. లేకపోతే ఆమెకి ఎట్లా అందుబాటులోకి వస్తాయి? ఎవరి దగ్గర లేకుండా ఆమె దగ్గరికి ఎట్లా వస్తాయి? అంటే ఆమె తెచ్చుకుండొచ్చు కదా. నేను అదే అంటున్నా, తెచ్చుకుంది అంటే కూడా ఆమె తెచ్చుకోలేదని కూడా నేను ఆమె తరఫున ఒకళ్ళతో పుచ్చుకోవట్లా. అంత బాధ్యత లేని తనంలో ఉంది అంటే ఆమె మానసిక పరిస్థితి ఏంటో ఆలోచించమని చెప్తున్నా. ఓకే, అది నేను చెప్పేది. ఓకే. అందుకని ఈ కేసులో కానీ ఆ కేసులో కానీ ఆ వయసు పిల్లలు ఉన్న తల్లులకి మానసిక ఆరోగ్యం బాగోలేకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముందు మనం అసలు అది దాని గురించి మాట్లాడాలి. అప్పుడు ఫ్యామిలీ హస్బెండ్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మరి బిడ్డ కదండి, చిన్న పాపం. చిన్న పిల్ల అయితే ఏం చెప్పుకోలేదు, పెద్దవాళ్ళు అయితే అరిచేస్తారు, గోల్ చేస్తారు. ఇది ఎవరో చూసి చైల్డ్ లైన్ కి ఫోన్ చేశారు అంటే ఆమె ఏ పరిస్థితుల్లో ఉంది, అసలు ఆమె చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చేస్తుంది అనేది కూడా డిస్టర్బెన్సెస్ కూడా ఉండుండొచ్చు. అసలు ఫ్యామిలీ అసలు అంత బాధ్యతారహితంగా ఫ్యామిలీ ఎలా ఉంది? ఫ్యామిలీ బాధ్యతారహితంగా ఉన్న తర్వాత ఈ అమ్మాయిని ఒక్కదాని బాధ్యతారహితంగా ఉందని మనం మాట్లాడగలుగుతాం. ఇవాళ ఏది ఏమైనా ఇవాళ మనం మాట్లాడుకున్న సమస్యలన్నీ కూడా మానసిక సమస్యల గురించి, మానసిక ఆరోగ్యం చుట్టూనే తిరిగినాయి. కాబట్టి ఏంటంటే మన సమాజంలో మానసిక ఆరోగ్యం సరిగా లేదు అనేది అర్థమవుతుంది. వివాహేతర సంబంధాల వల్ల, అవివాహేతర సంబంధం పెట్టుకున్న అతను ఈమె ఫోన్ ఎత్తలేదు అని చెప్పి నిన్న మొన్న చందానగర్లో నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు అంటే నువ్వు ఇంకెవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అతను వచ్చి ఆమెను చంపేశాడు. ఆమె చక్కగా ఏదో కర్ణాటక నుంచి వచ్చి ఆమె ఇక్కడ ఉద్యోగం చేసుకుంటా ఉంది. ఉద్యోగం చేసుకుంటా ఉంటే ఇంకొక అతను పరిచయం అయ్యాడు. భర్తతోటి విడిపోయి ఉంటుంటే ఇతను ఈమె ఫోన్ ఎత్తలేదు అన్న కారణంతో ఈమెని చంపేశాడు. ఇప్పుడు ఫోన్ ఎత్తకపోవడానికి 100 కారణాలు ఉండొచ్చు. వినపడకపోవచ్చు, ఫోన్ పని చేయకపోవచ్చు, లేదు అనుకుంటే ఆమెకి నిజంగానే కోపం ఉండి ఫోన్ ఎత్తకపోవచ్చు. ఇన్ని కారణాలు ఉండగా నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతున్నావు, అందుకే నువ్వు ఫోన్ ఎత్తలేదు అని మాట్లాడటము, ఎంగేజ్ వస్తే అనుమానించటము. ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత బ్రేక్ అవుతున్నాయి ఫోన్ వల్ల. ఏంటి అంటే నువ్వు నా ఫోన్ ఎత్తలేదు అంటే రాత్రి 10 తర్వాత నీ ఫోన్ ఎంగేజ్ వచ్చింది అంటే రాత్రి 10 తర్వాత నువ్వు ఇంకెవరితో మాట్లాడుతున్నావు, నేను కాకుండా ఇంకెవరితో మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆమెకి పోనీ బాయ్ ఫ్రెండ్సే కాదు, గర్ల్ ఫ్రెండ్స్ ఉండకూడదా? ఆమెతో పాటు ఆమెకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదా ఆమె చుట్టాలు ఉండొచ్చు కదా. అంటే ఆమె ఇంకా నీతో పెళ్ళి అనగానే అన్ని భవబంధాలు తెంచుకొని నీకోసమే ఉండాలా? ఇది ఎంత శాడిజం. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఫోను ఒకవేళ మాట్లాడిందే అనుకున్నా గానీ కోపం అనేది చంపేంత వరకు వెళ్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో చాలా చూస్తున్నాం ఇలాంటివి. ఇదే చంపేయడం కోపం వస్తే మనిషిని చంపేంతలో వెళ్ళిపోతున్నారు. అదే ఏదైనా చంపేంత ప్రేమ, చచ్చేంత ప్రేమ ఉండకూడదు. అంత కోపం ఉండకూడదు, అంత ప్రేమ ఉండకూడదు, అంత కోపం ఉండకూడదు. అందుకని ఏంటంటే మిమ్మల్ని మీరు చేసిన పనిని సమర్థించుకోవడానికి పనికొస్తాయి కానీ ఈ మాటలన్నీ అసలు మీకేం హక్కు ఉంది? అంత ఇదిగా రెండో మనిషి మీద, వాళ్ళ జీవితాల మీద మీరేదో హక్కులు ఎలా సంపాదిస్తారు? ఆమె ఫోన్ ఇంకెవరితోనూ మాట్లాడకూడదని కానీ, లేకపోతే నువ్వు చేసినప్పుడు ఏమైనా సరే ఎత్తాల్సిందే అనే ఒక అడిగే హక్కు నీకెవరు ఇచ్చారు అనేది ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఇది. వీటన్నిటికీ కూడా ఏంటి అంటే వీళ్ళు మానసికంగా సరిగా లేరు అనేదానికే గుర్తు సూచనలు ఇవన్నీ. ఎవరైనా ఎక్కువ ఆవేశపడిపోతున్నారు, ఎక్కువ సంతోషపడిపోతున్నారు, ఎక్కువ కోపం వస్తుంది, ఎక్కువ తినేస్తున్నారు, అస్సలు తినట్లేదు, చేసే పనిని ఇంట్రెస్ట్గా చెయ్యట్లేదు,
అసలు అసలు నేను పనే చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి అనే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల మనుషులు ఉన్నారు. ఇట్లా మానసిక పరిస్థితి అనేది ఈ మధ్య చాలా మంది అప్పటి జనరేషన్ లో ఇంతగా లేదు మేడం, ఇప్పుడు ఎక్కువ అవుతుంది. అంటే దేని వల్ల ఇలా అవుతుంది అనుకోవచ్చు అంటే ఎక్కువగా? అంటే మనకి బతకటానికి సవాళ్ళు ఎక్కువ అవుతున్నాయి. అంటే ఇంతకుముందు ఒక మనిషి జీవితాన్ని ఆ కుటుంబ పరిస్థితిలో ఆ వ్యక్తిగత కారణాలు నియంత్రించేవి. ఇప్పుడు మార్కెట్ నియంత్రిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక 4 జతలు బట్టలు ఉంటే బాగున్నట్లు లెక్క. మనకి బేసిక్ నీడ్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫోన్ వచ్చింది, ఒక వెర్షన్ అయిపోయింది, కొత్త వెర్షన్ వచ్చింది అనగానే ఈ ఫోన్ బాగున్నా సరే ఫోను సెకండ్ హ్యాండ్లో అమ్మేసేసి మళ్ళీ ఎక్కువ వెర్షన్ ఫోన్ తీసుకుంటున్నాం. మరి ఆ డబ్బులు ఉన్నా లేకపోయినా ఇన్స్టాల్మెంట్లో ఫోన్ తీసుకుంటున్నాం, ఇన్స్టాల్మెంట్లో బట్టలు కొంటున్నాం, ఇన్స్టాల్మెంట్లో అప్పులు చేస్తున్నాం. పే లేటర్ అని చెప్పి ఇవాళ ఫోన్లో యాప్స్ ఉన్నాయి. ముందు తినండి, ముందు తాగండి, తర్వాత బిల్లు పే చేయండి, లేదు ముందు కొనుక్కోండి, అప్పులు చేయండి, అప్పుల పాలైపోయింది, తర్వాత నెమ్మదిగా అప్పులు తీర్చండి. క్రెడిట్ కార్డులు, ఇవన్నీ ఈ అప్పులు చేయడాలు మనం సొసైటీ ముందు మనం చాలా బాగున్నాము అని చూపించుకోవటానికి మనం చాలా తాపత్రయపడుతున్నాం. అటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనిషి తెలియకుండా సుడిగుండంలో పడిపోతున్నాడు. ఇప్పుడు ఫోన్లలో ఆన్లైన్ బెట్టింగ్స్ వచ్చేసినాయి, ఆన్లైన్ యాప్లు చాలా వచ్చేసినాయి. ఈ ఆన్లైన్ యాప్ల వల్ల ఏమవుతుంది అంటే నువ్వు వద్దన్నా నీకు అప్పిస్తామని చెప్పి ఫోన్లు వస్తున్నాయి, అప్పిస్తామని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. అదే టైంలో ఇతనికి ఏదైనా ఒక అవసరం వచ్చింది అనుకోండి, వెంటనే అప్పు చేసేస్తాడు. అప్పు వస్తుంది కదా, తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత వీడు అప్పు తీర్చమని ఒత్తిడి పెడతాడు. వీడు ఏవో డబ్బులు వస్తాయి అనుకునే రావు. అప్పుడు ఇంకొక యాప్ పంపిస్తాడు, నేను అప్పిస్తానని వస్తాడు. వాడి దగ్గర తీసుకుని వీడికి కడతాడు. ఇప్పుడు రెండో వాడికి అప్పు కట్టాలి, మూడో వాడి దగ్గర తీసుకుంటాడు. ఇట్లా ఈ విషవలయంలో ఇరుక్కుని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఈ మధ్య కాలంలో అది చాలా ఎక్కువైపోయింది. లోన్ యాప్ల కారణంతో ఆత్మహత్యలు. వాళ్ళు ఏం చేస్తారు, మీ ఫోను కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటారు వాళ్ళు. అంటే మీరు దాదాపు మీ ఫోన్ని వాళ్ళకి పోలీసులకు సరెండర్ చేసినట్టు సరెండర్ చేసేటివి. వాళ్ళు మీరు అప్పు కట్టలేదు అనుకోండి, మీ కాంటాక్ట్ లిస్ట్లో వాళ్ళకి ఫోన్లు చేస్తారు వాళ్ళు. అలాగే మీ వాట్సాప్లో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్లు పెడతారు వాళ్ళు ఆ నెంబర్లో. అంటే ఇప్పుడు అప్పు మనం ఇప్పుడు జనరల్ గా ఆన్లైన్ కాకుండా ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాం, ఒకరికి అప్పు ఇచ్చినాం అంటే మనం ఎవరికి అప్పు ఇచ్చామో వాళ్ళని మాత్రమే పట్టుకుంటాం, వాళ్ళని మాత్రమే అడుగుతుంటాం. బట్ వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ ఇంకా వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళందరికీ ఫోన్లు అయితే చేయము. కానీ వీళ్ళు చేస్తారు, లోన్ యాప్లు వాళ్ళు చేస్తారు. మరి అందుకే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. తట్టుకోలేక సూసైడ్లు చేసుకుంటున్నారు. పైగా ఇతను అప్పు ఎగ్గొట్టాడు అని చెప్పి ఇతని మెడలో ఒక బోర్డు లాంటిది వేసి ఆ ఫోటోలు పంపిస్తారు వాళ్ళకి. అలాగే వీళ్ళ ఫోన్ను వీళ్ళ గూగుల్ కాంటాక్ట్ తీసేసుకుంటారు వాళ్ళు. మన ఫోన్ని తీసేసుకుని మనం ఎవరితోనైనా అభ్యంతరకర పరిస్థితుల్లో మనం ఉన్న ఫోటోలు ఏమన్నా దాంట్లో ఉన్నాయి అనుకోండి, మనం ఎవరికన్నా షేర్ చేసిన ఫోటోలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, మీ ఫోటోలు మా దగ్గర ఉన్నాయి, ఇవి అందరికీ చూపిస్తామని చెప్తారు. మీకు సంబంధించిన రహస్యాలు మా దగ్గర ఉన్నాయి, అందరికీ చూపిస్తామని చెప్తారు, అందరికీ పంపిస్తామని చెప్తారు. శాంపిల్కి ఒక ఫోటో పెడతారు. ఒకసారి ఒక అతనికి ఏం ఫోటో పెట్టారు అంటే, ఇతని అప్పులు తీర్చలేక సూసైడ్ చేసేసుకున్నట్లు, ఇతని శవం ముందు ఇంట్లో వాళ్ళు కూర్చుని ఏడుస్తున్నట్లుగా, ఒక శవం అయితే ఇతని ఫోటోనే, చుట్టూ ఉన్న వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అవునో కాదో తెలియదు కానీ ఊరికి అట్లా క్రియేట్ చేయొచ్చు కదా మనం. అలా క్రియేట్ చేసి ఫోటో పంపించారు వాడికి. వాడు సూసైడ్ చేసుకోబోతూ ఆఖరి నిమిషంలో నాకు ఫోన్ చేశాడు, ఇట్లా జరిగింది అని. అయితే నేను వెంటనే 10 టీవీ వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడిపించి పోలీసులకు ఫోన్ చేసి చెప్తే, పోలీసులు 10 టీవీ వాళ్ళు అందరూ కలిసి మొత్తానికి ఆపరేషన్ చేసి ఎవరు ఇతనికి ఫోన్లు చేస్తున్నారు ఏంటి అవన్నీ తీసి వాళ్ళందరినీ గురించి ఛానల్లో మాట్లాడి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అప్పుడు ఆగింది. అబ్బాయి బతికాడు. ఇప్పుడు ఇలాంటి అవకాశం లేని వాళ్ళే సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. అంటే నేను అప్పులు చేసిన వాళ్ళది
కరెక్ట్ అని నేను అనట్లా. వీళ్ళని ఈ అప్పులు చేయడానికి ప్రేరేపిస్తున్న మార్కెట్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు నీకు ఒక ఫోను కొనుక్కోవడానికి అప్పులు చేస్తున్నావు, నువ్వు బ్రాండెడ్ బట్టలు కొనుక్కోవడానికి అప్పులు చేస్తున్నావు, బ్రాండెడ్ షూస్ కొనుక్కోవడానికి అప్పులు చేస్తున్నావు, మందు పార్టీలు చేసుకుంటానికి నువ్వు అప్పులు చేస్తున్నావు. ఇందులో ఏవైనా మళ్ళీ డబ్బు సంపాదించే విషయాలు ఏమైనా ఉన్నాయా దీంట్లో అప్పు తీర్చడానికి? విలాసమే కదా ఇదంతా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు? ఎవరిని చూసి వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు? వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఇలా కాకుండా ఇంకెలా ఉండగలుగుతారు? ఓకే, ఆ ప్రెజర్ అంతా ఇంట్లో తీయడం కానీ, కోపం ఎక్కువైపోవడం, పీక్స్కి వెళ్ళిపోతుంది. అసలు ఇప్పుడు ఈ లోన్ యాప్ల స్టోరీ నేను చెప్పింది అది నిజ జీవితంలో జరిగింది. వాళ్ళ ఆవిడ నాకు ఈ భర్త వద్దు అన్నది, నాకు చెప్పకుండా చేశాడు, ఆన్లైన్లో అప్పులు చేశాడు, నాకు వద్దు అన్నది. మళ్ళీ ఆమెకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేసి, అంటే ఎలా ఉంటాయో చూడండి. క్రెడిట్ కార్డుల అప్పులు కూడా ఇలాగే ఉంటాయి. మనం ఆ ఖర్చు పెట్టేప్పుడు మనకి ఏమీ తెలియదు, ఖర్చు పెట్టేస్తాం. అప్పు తీర్చాల్సి వచ్చేసరికి టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్ ఎవరి మీద చూపించగలుగుతారు? వాళ్ళకంటే బలహీనలు ఎవరున్నారో వాళ్ళ మీద చూపిస్తారు. ఎప్పుడైనా ఒక కొడుకు కానీ కూతురుకు కానీ తండ్రి మీద కోపం చూపించిన సందర్భాలు మీరు ఎప్పుడైనా చూసారా? తల్లి మీదే తీస్తారు. అలా ఆడవాళ్ళు చిక్కిపోతారు. ఒక భర్త కోపం భార్య మీద కాకుండా ఎవరి మీదన చూపిస్తాడా? తల్లి మీదన చూపిస్తాడు, భార్య మీదన చూపిస్తాడు. ఇది కదంటే చెల్లి మీద చూపిస్తాడు. ఇంకొన్నాళ్ళు పోయే కూతురు వస్తే కూతురు మీద చూపిస్తాడు. ఇలా ఇదంతా ఒక విషస్ సర్కిల్ అన్నమాట. ఇప్పుడు మాల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మాల్స్లో సినిమా హాల్స్ ఉన్నాయి. మాల్కి వెళ్ళడం, షాపింగ్ చేయటం, అక్కడ హోటల్స్లో తినటం, సినిమా చూడటం, రావటం, ఈజీగా ఒక 5-6 వేలు ఖర్చు అయిపోతుంది. ఈ 5-6 వేలు ఖర్చు నీకు వచ్చే జీతం ఎంత? నువ్వు కట్టాల్సిన లోన్స్కి ఎంత? ఇంటికి ఎంత పంపించాలి? పోని పెళ్ళి అయితే ఇంటికి ఎంత వాడాలి? ఇవన్నీ కాదు. అసలు నేను ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను? ఈ పెళ్ళి వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నేను ఎంత ఎంజాయ్మెంట్ అనుభవించాను, ఈ పెళ్లి వల్ల ఇలా జరిగింది అని పెళ్ళిని తిట్టుకోవడం. లేదు, ఈ ఉద్యోగం చేయాల్సి వచ్చింది, నేను ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను అనటం. ఇవన్నీ కలగలిసి ఒక డిప్రెషన్ వచ్చేయటం. మరి దాన్ని నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇంకా ఇంట్లో చికాకులు. నాకు వీడొద్దు, ఈ మొగుడొద్దని భార్య అంటది. నన్ను భరించలేని భార్య నాకు వద్దని వీడంటాడు. సో ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో అంటే దీని మొత్తానికి మనకు కావాల్సింది ఏంటి అంటే, ఏ వ్యక్తి అయినా సరే తన ఆర్థిక పరిస్థితిలో తను జాగ్రత్తగా బతకటం రావాలి. తనున్న పరిస్థితుల్లో ఎలా సుఖంగా జీవించాలి. ఆనందానికి ఖర్చు పెట్టడమే ఆనందం కాదు, ఖర్చు పెట్టడమే సంతోషం కాదు. సంతోషానికి ఆనందానికి ఖర్చు పెట్టడానికి చాలా వ్యత్యాసం ఉంది అనేది అర్థం కావాలి. అప్పుడు మాత్రమే ఇది ఆడవాళ్ళకైనా వర్తిస్తుంది, మగవాళ్ళకైనా వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. మీకు ఏ చికాకున్నా ఆ చికాకు మూల కారణం ఏంటి అనేది వెతకండి. మీరు అక్కడికి వెళ్ళండి, దాన్ని కరెక్షన్ చేసుకుంటే మీ జీవితం బాగుంటుంది. ఇదంతా మీరు చేసుకోలేకపోతున్నారా? కౌన్సిలింగ్ సెంటర్లు ఉన్నాయి, వెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాలేదా? వాళ్ళు ఏదన్నా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమని చెప్తే వెళ్ళండి. కానీ మీలో మీరే సతమతం అయిపోయి, మీలో మీరే బాధ పెట్టేసేసి, మీ బాధనంతా అణుచుకోలేని కోపం వచ్చినప్పుడు పక్క వాళ్ళ మీద చూపించి వాతావరణం మొత్తాన్ని డిస్టర్బ్ చేసుకునే కన్నా మార్గాలు ఉన్నాయి. ఇది అర్థం చేసుకోమనే మాత్రమే నేను చెప్తాను. యా మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఎవ్రీ సంఘటనకి మీరు ఒక మంచి విశ్లేషణ అయితే ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.